మార్వాడి గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్ అని అంటున్నారు. మిత్రులారా, దీనికి సూటిగా సమాధానం చెప్పండి. మార్వాడి గో బ్యాక్. అయితే మార్వాడి గో బ్యాక్ అని తెలంగాణలో బాగా మారుమూరి గ్రామానికి కూడా చొచ్చుకుపోయింది. ఇది చాలా రోజుల కింద చేయాల్సిన ఉద్యమం, కానీ ఇప్పుడు మొదలుపెట్టారు. మరి దీని గురించి మన రాజకీయ నాయకులు ఉన్నారు కదా, మతం రంగు పూసుకొని ప్రజలపైన రుద్దేటోళ్ళు వీళ్ళున్నారా కొంతమంది. బీజేపీ వాళ్ళు వీళ్ళు కొంతమంది ఉన్నారు, అందరిని అనట్లేదు. బీజేపీ వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది వీళ్ళ నుండి ఇబ్బంది ఉన్నాయనేసి చాలామంది కొంతమందికి ఎరక. కానీ కొంతమంది ఆ మార్వాడీల నుంచి మురుపులు చేసేటోళ్ళు చేరేవాళ్ళు ఏమంటున్నారంటే, ఈరోజు ఒక మన బండి సంజయ్ సార్ ఉండు కదా, ఆయన ఏమంటుండో ఒకసారి వినండి. విన్న తర్వాత మాట్లాడదాము. ఆయనే కాదు, ఇంకొక వ్యక్తి కూడా అంటున్నారు, ఈ తెలుగులేని సన్నాసులు దద్దమ్మలు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు అనొచ్చు, మేము అనకూడదు ఆ మాటలు, మేము కూడా బరాబరే అంటాం. ఎందుకంటే మీరు రాజకీయ నాయకులే అన్నప్పుడు మేము అనడంలో తప్పేముంది, తెలుగులేని దద్దమ్మలు అనడంలో తప్పు లేదు. కాబట్టి నేను పక్కా మాట్లాడతాను. ఒక్కసారి బండి సంజయ్ సార్ వీడియో వినిపిస్తాను. కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి నేను పెట్టలేను. ఇక ఓట్ల చోరీకి బీజేపీకి సమయదని ప్రశ్నించారు. రాహుల్ కనీస అవగాహన నిర్ణయం చేస్తున్నట్టు హైదరాబాద్. ఇగో ఒకసారి వినండి. ఐఎస్ఐ అడ్డాగా మార్చి రోహింగ్యాలపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మీరు మార్వాడి గో బ్యాక్ అంటే తాము రోహింగ్యాలు గో బ్యాక్ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ యూసఫ్ గూడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి తిరంగా యాత్రలో పాల్గొన్నారు. కమ్యూనిస్టుల జెండా మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఏ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు కాదు. మన గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి అందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. గుజరాతీలు ఈ సంపద దోషకం రాలే. ఒకసారి వినండి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి మళ్ళీ వినండి. యాత్రలో పాల్గొన్నారు. ఏ నష్టము ఇది కొంతమంది కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్టుల జెండా మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఏ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు కాదు. ఏమంటుండు, ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని ఎత్తుకున్నది అక్కడ బిజినెస్ మన తెలంగాణ బిడ్డలు దందాలు చేసుకుంటారు. వాళ్ళు మార్వాడి నుండి ఇబ్బంది జరిగి అలాగే ఎందుకు ఎత్తుకున్నారంటే, ఫస్ట్ ఒక విషయం చెప్పబోయేది ఏంటంటే, తెలంగాణలో ఒక దళిత బిడ్డను రోడ్డు గడ్డంగా బండి పెట్టి అనేసి ఈ మార్వాడి వ్యక్తి ఎవరైతే ఉన్నారో దిగి అతన్ని విచ్చలవిడిగా కొడితే, మరి అదే వ్యక్తి ఒక పాలు పోసుకునే వ్యక్తి యాదవ్ బిడ్డ వచ్చి విడిపించుకోవడానికి కోసం, నీవు కూడా పాలు అమ్ముకునేటోనివి, నీవు కూడా వస్తావారా అంట అని అలా భాషలో నీచంగా మాట్లాడితే ఈ ఉద్యమము ఉగ్రితంగా లేచింది. ఎందుకు లేచింది అంటే ఈ విషయం పరంగా లేచింది. మరి ఈయన ఏమంటున్నాడంటే, బండి సంజయ్ సార్ ఏమంటున్నాడంటే, ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న కుట్ర ఇది అంట, చేస్తున్న కుట్ర అంట. సిగ్గులేని సన్నాసి. నేను ఒక మాట నేను చెప్పబోయేది ఏంటంటే, వాళ్ళు చేస్తున్నది కాదు, తెలంగాణ బిడ్డల నుండి పుట్టింది ఇది. మార్వాడీస్ చేసే ఇబ్బందులు, నాణ్యత లేని సరుకులు అమ్మడంతో ఒక 50% కంపెనీ సామాన్లు అమ్మితే 50% డూప్లికేట్ సామాను అమ్ముతాడు. తెలంగాణలో అసలు ప్లాస్టిక్ వాడేవాళ్ళ సన్నాసి ఒకసారి గుర్తుపెట్టుకుంటే, గతంలో చూసుకున్నట్టయితే కమ్మరోళ్ళ ఇంటికి వెళ్ళి మట్టి కుండను తెచ్చుకొని మట్టి కుండలో వండుకునేటోళ్ళు. ఇంకొకటి ఏంటంటే మట్టి కడవలనే నీళ్ళు తాగేటోళ్ళు. ఈ సన్నాసులు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే,
మట్టి కుండలలో నీళ్ళు తాగలేరు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చైనా నుండి ప్లాస్టిక్ ఉత్పత్తి చేసుకునేది మార్వాడిసు. ఎక్కువ దందాలలో ఉన్న వ్యక్తులు ఎవరంటే మార్వాడిసు. వీళ్ళు ఉత్పత్తి చేసుకొని తెలంగాణలో రుద్దిర్రు. తెలంగాణ కాదు, భారతదేశంలో కూడా కొన్ని చోట్ల రుద్దిర్రు. వీళ్ళు 1990లో తెలంగాణలో అడుగుపెట్టిర్రు. 2020 వరకు మొత్తం విస్తరించిపోయారు వీళ్ళు. కాబట్టి చెప్తున్నా, ఇంకేమంటారు అంటే మాట్లాడదాం. మన గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు. కాబట్టి వాళ్ళందరూ భారతదేశ ఈయన ఏమన్నా అంటే గుజరాత్లో సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తులంట. అయితే తెలంగాణలో ఉన్న బిడ్డలు ఎవరు హిందువులు కారు. ఈయన వర్షంలా తెలంగాణ బిడ్డలు ఎవరు హిందువులు కాదు ఈయన వర్షంలా. బండి సంజయ్, మీరు ఇక్కడ తెలంగాణలో ఎందుకున్నారు? మీరు పోయి రాజస్థాన్, గుజరాత్లో పోయి ఉండండి. రాజస్థాన్, గుజరాత్లో పోయి ఉండండి. ఓకేనా? వాటికి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఆ, ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. నీకు ముట్టయేమో, వాళ్ళ నుండి నీకు మురుపులు ముడతాయి కదా, అందుకని ప్లాన్ ప్రకారంగా ఇంకెవరి మీద చల్దామని తెలియక మీ బీజేపీ రంగు బయటపడుతున్నదనే ఉద్దేశంతో తెలంగాణలో మీరు ఈ వాడుతున్న నాటకం కదా మీది. విందాం ఇంకా సారు, చెప్పు నువ్వు. ఇలా గుజరాత్లో ఉమ్, ఈ సంపద దోషకాలు రాలే, ఆ, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు. మాకు అది మా ప్రాబ్లం ఏం లేదు. గుజరాత్లో మా సంపద దోసుకోలేరు, కానీ మా కల్చర్ మీద చూపిస్తున్నారు. దాండియా పాటలు పెట్టి మా బతుకమ్మ పాటల దగ్గర దాండియా పాటలు పెడుతున్నారు. డీజేలు తీసుకొచ్చిన కల్చర్ వీళ్ళది, మా తెలంగాణ బిడ్డలది కాదు. అధికారం కావాలని వాళ్ళందరూ తెలియదు వాళ్ళ. మాకు ఈ తెలంగాణ సంపద దోసుకోవడం కోసం వస్తలేరు వాళ్ళు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. దానివల్ల తెలంగాణ జీడిపి పెరిగింది వాళ్ళ. వ్యాపారం చేసుకుంటే తెలంగాణ జీడీపీ పెరిగింది అది. మరి తెలంగాణ జీడీపీ పెరిగిందా వ్యాపారం చేసుకుంటే? మరి రాష్ట్రం అప్పులలో ఎందుకు ఉంటుంది జీడీపీ పెరిగినప్పుడు? తెలంగాణ జీడీపీ పెరిగినప్పుడు రాష్ట్రాలు లేదు ఎందుకు అప్పులు ఉంటుంది? వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారం చేస్తున్నా వీళ్ళు ట్యాక్స్ కరెక్ట్ పే చేస్తుర్రా? ప్రజలారా, ట్యాక్స్ పే చేస్తున్నాం. ఒక్క ఎలక్ట్రికల్ సామాన్ కొనడానికి వాడిని ప్రజలారా, మీ అందరికీ ఎరక, తెలంగాణ ప్రజలకు అందరికీ ఎరక, వాడి దగ్గర ఎలక్ట్రికల్ సామాన్ కానీ ఇంకేదైనా కానీ కొనడానికి పోతే బిల్లు రాసిస్తాడు. స్లిప్ పైన ఇట్లా రాసిస్తాడు. రాసిచ్చి బిల్లు వేసిచ్చి ఇంత అమౌంట్ అని చెప్పేస్తాడు. చెప్పేసి కథం. ఇక తెలంగాణలో జిఎస్టీ బిల్లు ఇవ్వమని, ప్రింట్అవుట్ బిల్లు ఇవ్వమని, దమ్ముంటే జిఎస్టీ నెంబర్తో ఇవ్వమని ఇయ్యాడు వీడు. కాబట్టి చాలామంది ప్రజలారా చూడండి, మీరు తెలంగాణ జిఎస్టీ బిల్లు ఇయ్యాడు వీడు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. దేనికోసం పోయాలో తెలియదు కదా. ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. ఉంది కాదంటలేదు. ఉంది ఇతర రాష్ట్రంలో ఇక్కడ జిఎస్టీ అనేది వ్యాపారస్తులలో ఎవరు చేస్తున్నారు కదా ఫ్రెండ్స్? ఉంటున్నారు. మన దగ్గర మన తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించరు. ఇలా ఏమంటుండు? ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రంలో ఉంటున్నారు. మన దగ్గర మరి తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించరు. ఇలా మన సిగ్గుండా కొంచెం అక్కలుంటే అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. రోహింగ్యాలను ఎవరు కనిపెట్టాలి? రోహింగ్యాలను ఎవరు కనిపెట్టాలి? 11 సంవత్సరాలుగా అధికారంలో ఎవరున్నారు? 11 సంవత్సరాల అధికారంలో ఎవరున్నారు? బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఉంది. మరి కనిపెట్టాల్సిన అవసరం ఎవరికి ఉన్నదయ్యా? మరి బీజేపీకి లేదా? బీజేపీ కదా కనిపెట్టాలి. రోహింగ్యాలను సరిహద్దులను కాపాడేది ఎవరు? దేశ సరిహద్దులలో జాగ్రత్త తీసుకునేది ఎవరు? మరి సెంట్రలే కదా. మరి మీరు ఎందుకు కనిపెడతలేరు? ఎట్లా వస్తున్నారు లోపలికి? దానికి సమాధానం చెప్పాలి మీరు. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. ఎవరు? వాని వల్ల ఇవాళ తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ పాత గడ్డగా మారింది. అనేక మీకు పాత బస్తీకి అడ్డగా మారింది తెలంగాణ అంటున్నారు. మరి పాత బస్తీకి అడ్డగా మారింది తెలంగాణ అంటారు రోహింగ్యాలకు.
మరి కనిపెట్టి తీయలేకపోతున్నారా మీరేమో రాజకీయ నాయకులు దోస్తాను ఉండాలి మామూలు ప్రజల పైనేమో దోస్తాం. నువ్వేమి హిందుత్వాన్ని పూల్చు, ఏమేమోడేమో నీ మీద పూలుస్తాడు ముస్లిం అని. నీ మీద వాని మీద నేను పూలుస్తూ ఉండు. దేశం ఎక్కడన్నా పోని, తెలంగాణలో 10 ఏళ్ళల్లో మీరు డెవలప్మెంట్ చేసింది ఒక్కటి అని ఉందా? తెలంగాణలో మీరు కట్టిన డెవలప్మెంట్ చేసింది ఒక్కటి అని ఉందా? కాంగ్రెస్ పార్టీ కట్టిన ఈరోజు ప్రాజెక్టులే తెలంగాణలో ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులే ఉన్నాయి. మీరు ఒక్కటైనా ఉందా మీరు కట్టింది? మరి బీజేపీ ప్రభుత్వం ఇన్నేళ్ళలో ఉంది కదా, సెంట్రల్ నుండి ఒక్కటైనా కట్టించిందా? రింగ్ రోడ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో అదేంది మన ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి మీరు చేసింది ఏముందా తెలంగాణలో అంటే చెప్పు. గుజరాత్ ఏమో స్పీడ్ రైలు వేసుకోవచ్చు, గుజరాత్లో స్పీడ్ రైలు వేసుకోవచ్చు, మరి తెలంగాణకు లేదెందుకు? బీఆర్ఎస్ పార్టీ సెంటర్ ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నాడు. మరి నువ్వు సెంట్రల్లో ఉండి ఏం చేస్తున్నావు? కాపాడకుండా నువ్వు ఎందుకు వెతకలేకపోతున్నావు రోహింగ్యాలను? విదేశస్తులను ఎందుకు కనిపెట్టలేకపోతున్నావు? నువ్వు కనిపెట్టాలి కదా. వీళ్ళని పెంచి పోసిందంటే నేను దుమ్మెత్తిపోయి. అదే గుజరాత్ వాళ్ళ దగ్గరికి వచ్చేటికల్లా తెలంగాణ ప్రజలను నువ్వు అవమానిస్తావు. గుజరాత్ వాళ్ళు నీకు మంచిగా పదేళ్ళ తెలంగాణలో ఏడ బాంబ్ బ్లాస్ట్ అయిందే? బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వము సెటర్ ఇచ్చింది అని అంటున్నావు, కాంగ్రెస్ ప్రభుత్వము పెంచి పోషిస్తుంది అని అంటున్నావు. మరి 10 ఏళ్ళలో ఏడ బాంబ్ బ్లాస్ట్ అయింది? ఒక్కటి చూపెట్టు తెలంగాణలో ఒక్కటి చూపెట్టు. బంగారు షాపులు ఎవడు పెట్టాడు? మార్వాడీస్ కదా. డెకాల్లో ఫర్నిచర్ ఎవడు అమ్ముతున్నాడు? మార్వాడీస్ కదా. ఎవడు అమ్ముతున్నాయా? డూప్లికేట్ రెడీమేడ్ తీసుకొచ్చింది ఎవడు? మార్వాడీసే కదా. ఈరోజు చేతి కులవృత్తులకు ఇల్వ లేకుండా అయిపోయింది. మా దగ్గర ఊళ్ళలోకి వచ్చి నీ బండి సంజయ్ నీ మీద ఒక గౌరవం ఉండి నువ్వు అది కూడా ఓడుకున్నావు. ఆ రోజు ఈ ఎంపీగానైనా గెలిచినావు, కానీ ఇప్పుడు ఆ ఎంపీకి కూడా గెలవు. నువ్వు గుజరాత్లో సంకనమై చేరు నువ్వు. ఒకసారి సాయి చంద్ అన్న ఈయన పైన మంచి సాంగ్ కట్టిండు చూడండి. మంచి ఒక్క మాట మాట్లాడతాడు చూడు బండి సంజయ్, సాయి చంద్ అన్న. బండి సంజయ్ అన్న మీద అప్పుడు అన్న మాట ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల గుండెలా దూరిపోతున్నాయి. ఈరోజు సాయి చంద్ అన్న ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నాము? చనిపోయినా ఎందుకు గుర్తు తెచ్చుకుంటాం? గుజరాతో నీ చెప్పులు మోసే బాంచన్ బండి సంజయ్, మోసే బాంచన్ బండి సంజయ్. ఏతం ఏయ్ నువ్వు అండి గుజరాతోని చెప్పులు మోసిన బాంచన్ బండి సంజయ్, తెలంగాణలో నీకేం పని తెలిసిన నీవు దొబ్బేయ్ అని బండి సాయి చంద్ అన్న అప్పుడు వాడిన సాంగ్ ఇప్పుడు గుర్తుకొస్తున్న తెలంగాణ ప్రజలకు. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ప్రజలారా, ఈయన ఇంకా మాటలు ఇందాం, ఈయన మాటలు ఇంకా ఇందాం. మనం ఇన్న తర్వాత మనం ఇంకా పూర్తిగా ఇందాం. మాకు ఇంకా ఈయన ఇది అయిపోలే చదువుతా సంజయ్ అన్న చాలా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ పెంచి
హిందువులైన కట్కోలు మటన్ కొంటారంటే నయ్యి మటన్ షాప్ కట్కోలు పుట్టగొట్టదు కూడా చెప్పండి ఇవాళ కూరొచ్చు పుట్టగొట్టదు కూడా చెప్పండి ఇవాళ కట్కోలు పుట్టనే కాదు సార్ నేను అనేది డ్రైక్లీన్ షాప్ ఎవరు రజకు డ్రైక్లీన్ షాప్ ఉండాలి హిందువులైన రజకు పుట్టగొట్టదు కదా ఇవాళ హిందువులైన వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి ఇవాళ బీసీలైన హిందువులైన బీసీల యొక్క పుట్టగొట్టే వ్యక్తులు వీరందరూ కూడా మైనారిటీలందరూ కూడా మీరంటే కదా మటన్ ఎవరు కొట్టాలి ఇలా మారువాడని ఎవరు ప్రభుత్వం చెప్పిస్తున్నారు మటన్ కొట్టరు వాళ్ళు, మటన్ దగ్గర గోరు వాళ్ళు. ఇంకా మేము ఏమంటున్నాం తెలంగాణ ప్రజలము, మటన్ చికెన్ షాపులు తప్ప మిగతా బిజినెస్ అన్నిట్లలో జోరిండ్రు. ఇంకొకటి కళ్ళు, దీనికి ఈత చెట్టు ఎక్కడానికి రాదు కదా, ఈత చెట్టు తాడి చెట్లు ఎక్కడానికి రాదు కదా, పిర్రలు బతకం కదా వెనకాల, మంచిగా స్వీట్ లడ్డు తినేసి ఇవన్నీ బతకం అవుతాయి, మా కొవ్వు బాగా పెరిగిపోతుంది కాబట్టి ఇవి ఎక్కడానికి రాదు. అందుకే ఇవి 2 వదిలేసిండు వీడు. మేము వద్దనమ్మా వ్యాపారాలు చేసుకోకుండా, నాణ్యతమైన సరుకు అందించాలి, వ్యాపారాలు చేసుకున్నప్పుడు తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు కల్పించాలి. ఎక్కడ కల్పిస్తున్నాయి? మార్వాడి షాపులలో. వా గుజరాత్ రాష్ట్రాల నుండే పని మనుషులను పిలుచుకొని వీడు పెట్టుకుంటున్నాం. ఎవడైనా కానీ మార్వాడీస్ ఎవడైనా కానీ ఒక్కడు తెలంగాణ వ్యక్తి వాళ్ళ పని చేస్తలేడు ఎందుకు? ఎవరి దగ్గర పని చేస్తలేరు ఎందుకు? మా తెలంగాణ బిడ్డలు షాపులు పెట్టుకుంటే తెలంగాణ బిడ్డలు పని చేస్తున్నారు వాళ్ళ దగ్గర, మరి మీ దగ్గర పని చేస్తలేరే? డ్రై క్లీనింగ్ షాప్ పెట్టాలి. సంజయ్ నేను మార్వాడీలో డ్రై క్లీనింగ్ చూపిస్తా. మీకు దమ్మున్నదా? హైదరాబాద్లో చూసుకుంటే డ్రై క్లీనింగ్ షాప్లు కూడా వీళ్ళే ఉన్నాయి, వీళ్ళే బిజినెస్ చేస్తున్నారు అవి కూడా. ఎవరు చేస్తుంది డెకరేషన్ సామాన్ ఇవ్వడమాలే? పోదాం ఆడికి, పోదాం హైదరాబాద్ పోదాం, దుకాణాలకు మార్వాడీస్ ఉన్నాయా, తెలంగాణ వాళ్ళవి ఉన్నాయా, ఎవరు ఉన్నాయో చూద్దాం డెకరేషన్స్. అమ్మేటోడి నీవైతే చేసేది మా తెలంగాణ బిడ్డలు. మా తెలంగాణ బిడ్డలు ఎందుకు అమ్ముకోవట్లేరు మా డెకరేషన్ షాప్లలో? బీసీలైన కులవృత్తులు దెబ్బతీస్తున్నారా? ఎవరి దెబ్బతీస్తున్నారా? ఒక్కసారి బండి సంజయ్ చర్చకు సిద్ధం కానీ, చర్చకు సిద్ధమయ్యి నాతోని కాదు నీవు చర్చ పెట్టుకునేది, నీ స్థాయితోటి నా స్థాయి అంత కాదు, నీతో చర్చ పెట్టుకున్నాడంట. ఒక్కసారి నీ మైండ్కి చర్చ పెట్టుకో, నీవు తెలంగాణలో ఏం జరుగుతుందని పెట్టుకో, నీ మైండ్కి అయితే పదని పెట్టుకో. మా దగ్గర కమ్మరు బిడ్డలు ఉంటారు, వాళ్ళు మంచిగా రాపుతారు, ఇనుమును మంచిగా చేస్తాం. అదేవిధంగా నీ మైండ్ చేసుకో, ఒకసారి మంచిగా రాక్కుంటే తెలుస్తుంది ఎవరు కులవృత్తులు దెబ్బతీసారు, మార్వాడీసు దెబ్బతీసిండా, మా తెలంగాణ వ్యక్తులు దెబ్బతీసారు అనేది తెలుస్తుంది. ఇంకా మాట్లాడి చెప్పాయా? హిందూ సమాజం జాగృతం కాబోతున్నది కాబట్టి హిందూ సమాజం చించిన కుట్రలో భాగలేదు కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోడు. ఇలా మీరంటే రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పి మేమంటాం. ఈ కులవృత్తులు కాపాడాలి, హిందువుల రోహింగ్యాలు గో బ్యాక్ అనుకుని ఎవరుండే తెలంగాణ ప్రజలు అందరూ కూడా అంటుర్రు. ఈ రోహింగ్యాలను గో బ్యాక్ చేసేది సెంట్రల్ ఉన్న ప్రభుత్వం మీదే, బీజేపీ ప్రభుత్వం మీరే చేయాలి. ఎవరైనా వద్దంటున్నారా? వాళ్ళకు ఎవరైనా సపోర్ట్ ఇస్తారా? ఒక్క రోహింగ్యా తీసి వెళ్ళవట్టు, అమెరికాలో పంపిస్తలే, అమెరికా అక్కడక్కడ రాష్ట్రాలలో దేశాలలో పంపిస్తలే, తెలంగాణలో నైట్ ట్రైన్ ఎక్కించి పంపించాలి, నైట్ ట్రైన్ ఎక్కి పంపించారు కదా, అదేవిధంగా పంపి. నిన్ను ఎవరైనా అడ్డుకుంటే అడుగు. మా తెలంగాణలో బిజినెస్ చేసే మార్వాడీలో సపోర్ట్ ఇచ్చుకుంటా
నువ్వు తెలంగాణ ద్రోహి వాస్తవం చెప్పుకుంటే. ఈరోజు మార్వాడీలకు సపోర్ట్ చేస్తున్నావు కులవృత్తులలో. ఒక దళిత బిడ్డను కొట్టిందే కాకుండా వారి మీద చేస్తలేవు, నువ్వు చూస్తలేవు వాళ్ళను. ఇంకా సార్ కులం పేరుతోటి మతం పేరుతోటి పూస్తున్నారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా. కాపాడుతుంటే మేము ఉద్యమం చేయాలి. ఈయన ఉద్యమం చాలు చేసిండు. అయ్యో అది చాలు చేసిండు కొద్దిగా చూడండి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల ఈ మాటలు వినకండి ఫ్రెండ్స్. మీరు మాటలు విని తెలంగాణలో తెలంగాణ సన్నకారి వ్యాపారస్తులు ఈరోజు కుల వృత్తులు ఎవరు కుల వృత్తులు వాళ్ళు చేసుకోవాలి. మీరు కూడా తెలంగాణలో ఇలాంటి కుల వృత్తులు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణలో మనకు రావాలి. మన తెలంగాణ సెటర్స్ వాళ్ళు ఉండడానికి మనం ఇస్తున్నాం. వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారం చేసుకుని తెలంగాణకి బిడ్డకి ఇచ్చే వ్యక్తికి చూడండి, మీ సెటర్స్ ఇచ్చేటోళ్ళు మీ సెటర్లు ఎవరైనా ఇవ్వాలనుకుంటే సిటీలలో కానీ ఎక్కడ అంటే అని తెలంగాణలో బిడ్డలకు ఇవ్వాలని చూడండి. కాబట్టి చూస్తూ ఉండండి దీక్ష డిజిటల్ టీవీ ఛానల్. జై హింద్, జై భీమ్.